అయినా శ్రీకాంత్ గారు అంటారు, ఏందిరా నా కూతురు కానీ కుదిర్చిందా ఏందా అని అంటాడు. ఏంది కుదిర్చేదా, నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఊరకొడతా చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులకు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి, పిలుడు ఈ కూతుర్ని. ఓ నాయన టేక్ అని చెప్పడమే చాలా అన్నట్టుంది నీకు. చాలా బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. సో స్వీట్. ఫస్ట్ జాన్వీ కపూర్ గారితోనే ఫస్ట్ స్క్రీన్ షేర్. సో ఎలా సెట్లో ఎలా మాట్లాడారు ఆవిడ? మాట్లాడింది, బాగా మాట్లాడింది. డైలాగు బాగా వచ్చిందా అంటే అమ్మాయికి సరిగ్గా తెలుగు రాదు కదా, కానీ యాక్షన్ చెప్పిన తర్వాత అమ్మాయి తెలుగు మాట్లాడింది. నేను షాక్ అయ్యాను తెలుసా, నాతోనే డైరెక్ట్ మాట్లాడుతుంది కదా. నేను నీ కూతురికి మంచి కదా పాలు పోసుండా ఈ స్లాంగ్లో మాట్లాడుతుంది. నేను అలా చూశాడు కాబట్టే అలా ఉన్నాడు, అదే ఇలా అమ్మాయి బాత్ చేస్తూ ఉంటుంది, అదే ఇలా చూసుంటే ఇంకెలా ఉంటాడో ఒక్కసారి చూసుకో. అతను అంటే అంత సొంగగార్చుకొని చూశాడు, నీ కూతురికి మంచిగా చేసి ఉన్నాను నేను అని చెప్తా ఉంటా. అమ్మాయి చెప్తుంటే షాక్ అయినా నేను, అసలు ఎంత బాగా మాట్లాడుతుందో. తెలుగు నేర్చుకొని మాట్లాడడం, అబ్బా అసలు ఎక్కడ ఒక్కరంతా కూడా పొల్లుపోలేదు తెలుసా ఆ స్లాంగ్లో కానీ పట్టుకోవడం కానీ. గ్రేట్ అబ్బా. ప్రమోషన్స్ లో కూడా శివ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు చెప్పారు తెలుగు చాలా నేర్చేసుకుంది. అసలు ఏకసంతాగ్రహి అంటారు కదా, అమ్మాయి ఏదో నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఒక పేజీ చెప్పిందంట డైలాగ్ అన్ని. అది ఆ పని చేసుకుంటూ డైలాగ్ ఒకటే ఫ్లోలో చెప్పేసిందంట. అది సెకండ్ పార్ట్ లో ఉంటది. సెట్ లో అందరితో కూడా మంచిగానే ఉంటారు. ఎట్లా ఉంటది తెలుసా అమ్మాయి, అసలు గిచ్చితే నెత్తి వస్తట్టు ఉంటుంది రియల్ గా. ఎంత బాగుంటుందో అసలు, సూపర్. అంటే అంటారు కదా పాపం మనం మహేష్ బాబు గారిని చెప్తుంటాం, గిచ్చితే డాగడిపోతాడు అన్నట్టు. అట్లా ఈ అమ్మాయి అట్లుంటది అసలు, ప్యూర్ వైట్ కరెక్ట్ గా. అసలు ఎంత బాగుంటది తెలుసా రియల్ గా చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఏదో దూది పిందిర్లాగా ఈ అమ్మాయి మామూలుగా స్పంజ్ లానే ఉంటదేమో అనిపించింది, అంత స్మూత్ గా ఉంది అమ్మాయి. నిజంగా శ్రీదేవి గారిని మరిపించేటట్టుంది.